హాయ్ నమస్తే, నేను మీ రాపుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్. ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ విపరీతంగా విమానాలు వేగంగా ఆకాశంలో పరిగెడుతున్నంత వేగంగా పంచాయతీలు పెరుగుతూ ఉన్నాయి, డిస్ప్యూట్స్ పెరుగుతూ ఉన్నాయి, కోర్టులలో కేసులు వేసేటటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో మద్రాస్ హైకోర్టు ఒక సంచలనాత్మకమైన ఒక తీర్పునివ్వటం అనేది జరిగింది. ఏంటి ఆ తీర్పు అంటే, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక భర్త యొక్క జీతం ఎంతని భర్తను అడిగితే భర్త ఆ యొక్క జీతం వివరాలు చెప్పలేదు, ఎంత శాలరీ వస్తుందనేటువంటి విషయం చెప్పలేదు. దాంతో ఏంటంటే ఒక సమాచార కమిషన్ ఆర్టీఐ కింద భర్త పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్కి ఒక దరఖాస్తు పెట్టి, నా భర్త పలానా మీ దగ్గర పనిచేస్తుండు, ఆయనకు సంబంధించినటువంటి డ్రాయింగ్ సంబంధించినటువంటి శాలరీ డ్రాయింగ్ డీటెయిల్స్ ఇవ్వండి, నెట్ ఎంత, లోన్ ఎంత, ఈ మిగతా టీఎల్ డిఎల్ ఎంత అనేటటువంటి ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టిగా అతన్ని అడగటం అనేది జరిగింది. అయితే జీతం వివరాలు అంటే శాలరీ పర్టికులర్స్ మేము ఇవ్వమని చెప్పేసి ఆర్టీఐకి సంబంధించిన దరఖాస్తుని రిజెక్ట్ చేసింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆమె మద్రాస్ గౌరవ హైకోర్టుకు రావటం అనేది జరిగింది. మద్రాస్ హైకోర్టు దాన్ని పరిశీలించిన తర్వాత భర్త ఎంత జీతం పొందుతుండు అనేటటువంటి విషయం అడిగేటటువంటి హక్కు, ఆ రకమైనటువంటి చెప్పేటటువంటి బాధ్యత కూడా భర్తకు ఉంటుంది. ఖచ్చితంగా భర్త ఎంత సంపాదిస్తుంది అనేటటువంటి విషయం భార్యకు తెలవాల్సిందే, భార్య ఎంత సంపాదిస్తుంది అనేటటువంటి విషయం భర్తకు కూడా తెలవాల్సిందే. తెలిస్తే తప్పు ఉందనేటటువంటి కోర్టు ఆదేశాలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. గతంలో ఒక నానుడు ఉంది, మగవాడికి సంబంధించినటువంటి జీతం ఆడవాళ్ళకి సంబంధించినటువంటి వయసు రెండు అడగరాదనేటటువంటి ఒక పెద్ద సామెత. ఆ కాలం పోయింది. భార్య భర్తల మధ్యన ఏ రకమైనటువంటి దాపరికం ఉండొద్దని, భర్త శాలరీ పర్టికులర్స్ భార్యకు తెలియాల్సిందేనని, భార్యకు సంబంధించినటువంటి శాలరీ పర్టికులర్స్ కూడా భర్త తీరేయాల్సిందే, ఏ రకమైనటువంటి దాపరికం కూడా మంచిది కాదు, ఒక మంచి అందమైనటువంటి దాంపత్యం మధ్యన శాలరీలకు సంబంధించినటువంటి ఒక మినిమం విషయం తెలవాలి, మ్యాక్సిమం తెలవాల్సినటువంటి శాలరీ పర్టికులర్స్ కూడా చెప్పకపోతే అది ఒక రకంగా బాధాకరమైనటువంటి జీవితం అయితే తప్ప అన్యూన్యమైనటువంటి జీవితం కాదు అని ఈ సందర్భంగా గౌరవ మద్రాస్ హైకోర్టు చెప్పడం అనేది జరిగింది. అందుకనే ధైర్యంగా మీ లైఫ్ పార్ట్నర్కి సంబంధించినటువంటి యొక్క శాలరీ పర్టికులర్స్ ని అడగొచ్చు అనేటటువంటి మరి గౌరవ మద్రాస్ హైకోర్టు సమాచారం ఆదేశాలు ఇవ్వటం అనేది జరిగింది. ఇది కేవలం మీ అందరికీ మీ నోటీసులో ఉండాలనేటువంటి ఒక ఆలోచన కొద్ది మేము ఈ లీగల్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం కింద నేను మీ నోటీసులు పెడుతున్నాను. థ్యాంక్ యూ.